హాయ్ ఫ్రెండ్స్, రాగి జావ ఎలాగ చేసుకోవాలని వీడియో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వేడిని కూడా తగ్గించదు. రాగి జావ మంచిది, ఎముకలకు కూడా మంచిది ఫ్రెండ్స్. ఉదయాన్నే 1 గ్లాస్ తాగితే టీ తాగకోకుండా ఇది తాగొచ్చు. మనం బరువు తగ్గాలనుకునే కూడా ఈ జావ బాగా పనిచేస్తుంది. గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాక వాటర్ వేడెక్కాలి. మనము అలాగనే ఒక గిన్నెలోకి 3 స్పూన్ల రాగి పిండి వేసుకొని అలా వాటర్ పోసుకొని ఉంటలు లేకుండా కలుపుకోవాలి. మనం అట్లే వేయచ్చు కానీ ఉంటలు కడుతుంది. ఇలాగ వాటర్లో కలుపుకుంటే వంటలు కట్టదు. మనం కలుపుకునే రాగి పిండి ఆ నీళ్ళు అలాగనే వేడెక్కాలి. మరుగుతున్నాయి కదా, మరలే నీళ్ళకి కొద్దిగా చక్కెర వేయాలి. 1 స్పూన్ చక్కెర వేయాలి. చక్కెర ఎక్కువ వేసుకోకూడదు. ఇందులోకి పాలు కూడా పోసుకోవచ్చు, కానీ నేను పాలు పోయలేదు. ఇందులోకి పాలు, సగ్గుబియ్యం అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టిఫిన్ లేకుండా ఇదే బాగుంటుంది. చక్కెర కరిగిన తర్వాత మనము కలిపెట్టుకునే రాగి పిండి అందులోకి వేయాలి. అలాగ పతలాగా ఉంది కదా, కొద్దిగా అలాగే పెడితే మందం అవుతుంది. అంత దగ్గరికి అవుతుంది. రాగి జావ మంచిది ఆరోగ్యానికి. రోజు తాగొచ్చు ఉదయాన్నే టీ బదులు. ఎక్కువ టైం పట్టదు, 5 నిమిషాలే. ఊరికి అట్లా నీళ్ళు వేడెక్కితే పిండి వేసి కలిపేది. అదిగో ఫ్రెండ్స్, అంత చిక్కగా అవుతుంది. అంత దగ్గరికి ఎక్కువ పతలాగా ఉండే కదా, దగ్గరికి అవుతుంది. మనం పిండి వేసిన వెంటనే దించకూడదు, అలాగనే సరిపోతుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగా పతలాగా బాగుంది. అలాగే మనం ఇప్పుడు గ్లాసులో పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు పోసిన. నాకు 1 గ్లాసు, మా భర్తకు 1 గ్లాసు. ఇది వేడి ఉన్నప్పుడే తాగాలి రాగి జావ. అంతే ఫ్రెండ్స్, రాగి జావ రెడీ అయింది.